పోరు కొనసాగుతోంది. ఇక కన్నడ నాట రాజకీయాలను డీకే హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని కంగారెత్తిస్తున్నారు. డీకే మొత్తంగా డీకే డీజే మోత మోగిస్తున్నారన్న టాక్ అయితే వినిపిస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా డీకేకు మంచి గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు ఆ ట్రబుల్ షూటరే బబుల్ షూటర్ అయ్యారనే వార్త కన్నడ నాట చక్కెర్లు కొడుతోంది. Our Constitution Day, whatever judges speak, whatever politicians speak, whatever they speak is very much important. I said that all the advocates, for all the advocates, I said when you speak, you should be, when you convey the message, you should be very important. That is what I am telling. Whatever we speak in our word, that is called pratigna. That is the word, our tongue. That is so. That is I said. Word power is world power. Wherever in the world, whatever you speak is very much important. Whatever you also tell in your media also tell, your anchor also speak, whether your reporter speak, that is important. That is the power. No, it is my leaders. I am not in a hurry for anything. ఇక రేపు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు. ఇదే సమావేశానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కూడా ఆహ్వానించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇదే భేటీలో సిద్ధు, డీకేల మధ్య రాజీ కుదురుస్తారన్న చర్చ కూడా సాగుతుంది. మరో ఏడాదిన్నర పాటు సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని లీకులైతే వినిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగే చివరి ఏడాది డీకే సీఎంగా బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. అంటే సీఎంగా 4 ఏళ్ల పాటు సిద్ధరామయ్య, ఏడాది పాటు డీకే ఉంటారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తే సానుకూల ఫలితాలు వస్తాయన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచన. మొత్తంగా కర్ణాటకలో డీకేను విస్మరిస్తే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ తప్పదనే గుబులు కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో కూడా నెలకొన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీహార్లో ఆశించిన ఫలితాలు రాక కాంగ్రెస్ దిగులుగా ఉంది. ఈ తరుణంలో కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాటతో తలనొప్పులు తప్పవనే ఆందోళన కొనసాగుతోంది. సిద్ధు, డీకేలలో ఎవరినీ కాదనలేని పరిస్థితి. అయితే 2 శిబిరాలుగా విడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒకే తాటిపైకి తెచ్చే పని క్లిష్టంగా మారుతుందనే ప్రచారం కూడా జోరందుకున్న పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు నర్రా విజయ్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా పల్లె రామచందర్ గౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం కన్నడ నాట రాజకీయంతో కాంగ్రెస్ అధిష్టానం కాస్త అసహనానికి లోనవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా సిద్ధరామయ్యనే ఇంకొక సంవత్సరం కొనసాగించాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్టు లీకులు అయితే వినిపిస్తున్నాయి. సో ఏం జరగబోతోంది? నమస్కారం సార్, అందరికి నమస్కారం. ముఖ్యంగా రాజకీయంలో అధికారం అనేది అందరు ఆశిస్తారు. దాంట్లో తప్పేం లేదు. నిజానికి కూడా అప్పుడు 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ గారికి, ఈ సిద్ధరామయ్య గారికి మాట్లాడుకున్నది అనేది లీకులు ఉన్నాయి. నిజం కూడా కావచ్చు అది. బట్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు అందరు కూడా ఆలోచన చేసి మీరు అన్నట్టు 4 సంవత్సరాల వరకు సిద్ధరామయ్య గారి నుంచి 1 సంవత్సరము డికే శివకుమార్ గారిని ఇవ్వాలని ఆలోచన అంటే గౌడ్ గారు ఇక్కడ ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది. అంటే అధికారంలోకి తీసుకురావడానికేమో డీకే శివకుమార్ అవసరం అవుతారు, అధికారంలోకి రాగానే సిద్ధరామయ్యను కుర్చీ మీద కూర్చోబెడతారా అని చెప్పి డీకే వర్గం నుంచి కూడా వినిపిస్తున్న టాక్. అంటే మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అందులో సిద్ధరామయ్య కన్నా కూడా డీకే శివకుమార్ పాత్రే ఎక్కువ అనేది కూడా వాళ్ళ వర్గం నుంచి వినిపిస్తున్న టాక్. అంటే అధికారంలోకి తీసుకురావడానికే మీకు డీకే బనికొస్తారా? అధికారాన్ని చలాయించడానికి డీకే బనికిరారా? నిజమే అండి. ఇప్పుడు మీరు మాట్లాడిన విషయాలు కూడా నిజమే. ఆల్రెడీ డీకే శివకుమార్ కూడా ఏమంటున్నాడంటే అతను అధిష్టానానికే ఫైనల్ గా చెప్తున్నాడు, 5 సంవత్సరాలు ఉన్నా సిద్ధరామయ్య ఉన్నా నాకేం అభ్యంతరం లేదని ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ పార్టీలో రైట్, మొత్తంగా కొంత నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుగా తెలుస్తుంది. నర్రా విజయ్ గారు, చూస్తున్నాం కన్నడ నాట మొత్తంగా బీహార్లో కోలుకోలేని దెబ్బ కాంగ్రెస్ పార్టీకి తగిలిందని చెప్పాలి. బీహార్లో ఏదో సాధిస్తారనుకుంటే ఉన్న సీట్లను కూడా కోల్పోయి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన పరిస్థితుల్లో ఇక ఏదైతే అధికారంలో ఉన్న కర్ణాటక ఒక రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రంలోని అసమ్మతులు కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుందని భావించవచ్చు అంటారు? ఎలా చూస్తున్నారు కన్నడ నాట రాజకీయాన్ని?
కాంగ్రెస్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, కుప్పగూలే దశలో చేరుకుంది జాతీయ స్థాయిలో. ఇప్పుడు సీఎం ని జనరల్ ఒప్పందం చేసుకున్నారు, 2.5 సంవత్సరాలు ఇతను 2.5 సంవత్సరాలు ఇంకొకరు అని ఒప్పందం చేసుకోవడమే అదొక అన్డెమోక్రటిక్ అయినటువంటి ప్రాసెస్. సరే చేసుకున్నారు ఒప్పందం, 2.5 సంవత్సరాలు కాగానే ఇప్పుడు సిద్ధరామయ్య గారు దిగిపోవట్లేరు. దిగిపోకపోవడం వల్ల హైకమాండ్ చెప్తే కూడా వినలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ప్లస్ హైకమాండ్ కూడా చెప్పే అంత పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ దేశంలో ఒక 15-20 రాష్ట్రాల అధికారంలో ఉంటే ఇట్లాంటి సీఎం ఇట్లా తీసి ఇట్లా పెట్టింది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, ఆ సిచ్యువేషన్ బీజేపీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. ఇప్పుడు 10 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే హైకమాండ్ కు వీళ్ళు కూడా భయపడేవాళ్ళు. సిద్ధరామయ్య ఎవరైనా భయపడి ఈ రోజు చెప్తే క్షణంలో రిజైన్ చేసేసి ఇంకో కొత్త సీఎం అయ్యేటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళు చెప్తే వీళ్ళు వినే సిచ్యువేషన్ లేదు. మీరు చేస్తారా, మీరు ఇప్పుడు ఇంకొక ఏడాది పాటు సిద్ధరామయ్యనే కొనసాగిస్తామని డిసైడ్ చేస్తే డికే శివకుమార్ కూడా వినే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది నెక్స్ట్ అధికారంలో వస్తాము, ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అవుతారు అనేది బీహార్ ఎలక్షన్ల వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గట్టి నమ్మకం ఉండే. బీహార్ ఎలక్షన్ తర్వాత ఇక రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే సిచ్యువేషన్ భారతదేశంలో లేదు అనేది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు నాయకత్వానికి అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పరిస్థితి కావచ్చు, భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ కావచ్చు, అవకాశవాద రాజకీయాలు ఎక్కువ ఉన్నటువంటిది, అవకాశవాద రాజకీయ నాయకులు ఉన్నటువంటి సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ కానప్పుడు మేము కాంగ్రెస్ లో ఉండి ఏమి లాభం అనే క్వశ్చన్ మార్కు ఏ రాజకీయంగా పదవాసిస్తున్న, రాజకీయంగా కీలకంగా గేమ్ ఆడుతున్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇందులో డికే శివకుమార్ ఇంకెక్కువ ఎక్కువ చదువుంటాడు. అక్కడ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదు, నాకు ఇక్కడ అవకాశం రావట్లేదు. బీజేపీ వైపు చూస్తారు, సహజ సిద్ధంగా బీజేపీ ఈ టైంలో ఈ ఇళ్ల రాజకీయాన్ని ఉపయోగించుకుంటది. బీజేపీకి మాట్లాడదాం, విజయ్ గారు మాట్లాడదాం. మనం గౌడ్ గారు మొత్తంగా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి. డీకే శివకుమార్ కు ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత సీఎం కుర్చీని ఆశిస్తూ ఉన్నారు, అందులో తప్పు లేదు. నిన్న డీకే శివకుమార్ ఒక ట్వీట్ కూడా చేశారు, ప్రపంచంలో అత్యుత్తమైనది ఏదైనా ఉంది అంటే అది మాట నిలబెట్టుకోవటం. ఆ మాట నిలబెట్టుకోవటంలో ఎంత పెద్దవారైనా సరే అది నిలబెట్టుకోలేనప్పుడు మాటలు చెప్పడం వ్యర్థం అంటూ అర్థం వచ్చేలా ఒక ట్వీట్ కూడా పెట్టిన పరిస్థితి. అంటే హైకమాండ్ కు తగిలేలా సూటిగా ఓ ట్వీట్ చేశారు డీకే శివకుమార్. ఈ రోజు భేటీలో డీకే శివకుమార్ ను చల్లబరిచే ప్రయత్నాలు ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేయబోతుందా, ఏం జరగబోతుంది? ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం ప్రకారమే ఉంటానని డీకే శివకుమార్ గారు ఆయన వర్గం కూడా మాట్లాడడం జరుగుతుంది. దాంట్లో ఇబ్బంది జరగదు, ఏదన్నా ఉన్నా గానీ అధిష్టానాన్ని అన్ని రకాలుగా ఒప్పించి ఇద్దరిని, ఈ సిద్ధరామయ్యను డీకే శివకుమార్ గారిని ఒప్పించి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మధ్య సయోధ్య కూర్చే ప్రయత్నం చేస్తుంది. అది 100% జరుగుతుంది, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాని సమస్య అనేది టీకప్పులు తుఫాన్ లాంటిది. దాంట్లో ఇద్దరు కూడా అధిష్టానం చెప్పిన చెప్పు చేతుల్లో ఉంటారు. అధిష్టానం ఏ రకంగా చెప్తే ఆ రకంగా చేయడానికి రెడీగా ఉంటారు అనేది మాకు తెలిసిన అభిప్రాయము. ఖచ్చితంగా అదే రకంగా జరుగుతుందండి. దాంట్లో ఏదైనా పొరపాటు జరిగితే అందరికి ఇబ్బంది జరుగుతుంది, దాంట్లో జరగదు. ఖచ్చితంగా మేము అనడము మాకు తెలిసిన న్యూస్ ప్రకారం ఇద్దరిని సయోధ్య చేసి రేపైనా ఈ రోజైనా కానీ కలిపి ఎవరికైనా కానీ వాళ్ళ ఇద్దరిని కూర్చుండబెట్టి మాట్లాడడం జరుగుతుందండి. ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటది, లేకుంటే కలిసి విచ్ఛిన్నం అయితే అది థర్డ్ పార్టీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంట్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది. కాంగ్రెస్ పార్టీ అలాంటి అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఆ ప్రయత్నాన్ని గట్టిగా ప్రయత్నం చేసి ఇద్దరి మధ్యలో సయోధ్యను కూర్చే ప్రయత్నం చేసి ఖచ్చితంగా విజయవంతంగా చేస్తారండి. ఇద్దరికి అభిప్రాయం ప్రకారమే భవిష్యత్తులో ఉంటదండి. అది ఏ నిర్ణయం అయినా కానీ డీకే శివకుమార్ సిద్ధరామయ్య మధ్యలో ఉండి భవిష్యత్తులో ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సంశయం లేదు, ఖచ్చితంగా అదే జరుగుతుందండి. రామచంద్రగౌడ్ గారు, మీరు చెప్పినట్టుగా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుంది, ఓకే. సో ఈ మధ్య మనం నెట్టింట చూస్తూ ఉన్నాం, కర్ణాటకలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ట్రాఫిక్ ఎలా పెరిగిపోతోంది, కనీసం నీటి వసతి కూడా కల్పించలేకపోతున్నారు, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించలేని కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. 2 సంవత్సరాలన్నర కాలం గడిచిపోయింది. దేశంలో చూస్తేనా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ లొకలొకలేనా ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునే
పాలన సాగించాల్సిన అవసరం ఉందా లేదా, ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానమైనా ఇప్పటికైనా దృష్టి పెడుతుందా, లేదంటే ఉన్న రాష్ట్రాలను కూడా భారతీయ జనతా పార్టీకి అప్పగించే ప్రయత్నం చేస్తుందా, ఎలా చూడాలంటారు? ఇది నిజానికి కూడా ఓట్ల పర్సంటేజ్ లో తక్కువ ఏం లేకుండా కానీ సీట్లు అయితే రాలేకపోతున్నాయి. అది నిజమే. కాంగ్రెస్ పార్టీ చాలా అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగి 3 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నది. ఇప్పుడు దానికి కూడా ఆలోచన చేసి భవిష్యత్తులో మనం తప్పులను సరి చేసుకొని ఇలాంటి ఇబ్బంది జరగకుండా ఆలోచన చేస్తారు. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. ఒక రోజు ఒక రాష్ట్రంతో సరిపోయేది కాదు. అన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితికి కారణం ఏ రకంగా జరుగుతుంది అనేది దినదినంగా తగ్గడానికి ఏ రకంగా జరుగుతుంది, దానికోసానికి బీసీ కులగణన ముందేసుకొని అందరినీ కూడా పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని అందరి అభిప్రాయాలను తీసుకొని ప్రజలకు ఏది అవసరం అనేది తీయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ రోడ్ల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ మధ్యలో ఏంటంటే అతివృష్టి అనావృష్టి లాగా అతి ఎక్కువ వర్షాలు పడి అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు జలమయం అయిపోయి రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంట్లో తప్పే అంటే ఈ 10-15 సంవత్సరాల్లో జరిగింది ఈ క్లౌడ్ బ్రస్ట్ అంటే వర్షాలు ఎక్కువ పడి ఇబ్బంది జరిగింది. దాన్ని కూడా సరిచేస్తే బాగుంటది. ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తేనే భవిష్యత్తులో ఉంటదండి. దాన్ని కూడా ఆలోచన చేసి ప్రజలకు ఏం అవసరము, ముఖ్యంగా ఏదైతే అవసరం ఉండో దాన్ని పనులు చేసుకుంటూ పోతారండి. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి కూడా సీరియస్ తీసుకొని ప్రజల సంక్షేమంలో దృష్టిలో ముందు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి. ప్రజా సంక్షేమం ముందు జరుగుతుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది అంతర్గతంగా సమసిపోయే సమస్య. దాంట్లో జటిలం అయితే దాంట్లో ఇబ్బంది అందరికీ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది జరుగుతుంది. ఆ అవకాశాన్ని మూడో పార్టీకి ఇవ్వకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారు. పెద్దలు కూడా అదే ఆలోచన చేసి ఖర్గే గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇద్దరిని సెట్ చేసుకొని ఇద్దరిని అభిప్రాయం ప్రకారం ఇద్దరికి ఎవరికి ఇబ్బంది జరగకుండా చేయడానికి ముందుంటారండి. కాంగ్రెస్ పార్టీ దాంట్లో ముందుండి ఎవరికి ఇబ్బంది జరగకుండా, కార్యకర్తలకు నష్టం జరగకుండా, నాయకులకు నష్టం జరగకుండా చూస్తారండి. దాంట్లో ఏం ప్రాబ్లం జరగదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి. రైట్. నర్రా విజయ్ గారు, మొత్తంగా చూస్తున్నాం కర్ణాటకలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటు డీకేకు సిద్ధుకు మధ్య ఎంత చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తే ఆ విధంగా నడుచుకుంటామని డీకే శివకుమార్ చెప్తున్నా, డీకే శివకుమార్కే ఇప్పుడు ఉన్న ప్రస్తుత మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేల మద్దతు కానీ డీకే శివకుమార్కే ఎక్కువగా ఉంది. కర్ణాటక అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందంటే దానికి మూల కారణం డీకే శివకుమార్ అనే వాళ్ళ వర్గీయులు చెప్తున్న పరిస్థితి. కానీ నిన్న అత్యంత సన్నిహితుడు ఎవరు, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన పరమేశ్వరన్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుంది అంటూ కూడా ఒక వ్యాఖ్య చేసిన పరిస్థితి. అంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావటం సిద్ధు వర్గంకి ఇష్టం లేదనేది ఈ వ్యాఖ్య ద్వారా మనం స్పష్టంగా తెలుస్తుందని అనుకోవచ్చా? ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? అది మల్లికార్జున ఖర్గేకే పుట్టిన కోరిక. ఆయనే ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడు ఈ సందర్భంలో. కర్ణాటక నుంచి ఉన్న సమాచారం కానీ ఇది అని ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉన్నది. ఈ వయసులో నేను ఇక సీఎం అయ్యి రిటైర్డ్ అయిపోతా అని మల్లికార్జున ఖర్గే గారు కోరుకుంటున్నారు. అందులో నేపథ్యంలో సిద్ధరామయ్యకు సంబంధించిన వ్యక్తితోటి అట్లా మాట్లాడించుంటారు, అంతే తప్ప ఇంకొకటి కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా గందరగోళంగా అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు తాత్కాలికంగా డీకే శివకుమార్ ఒకవేళ ఇంకొక నెక్స్ట్ ఇయర్ వరకు ఓపిక పట్టు, నెక్స్ట్ ఇయర్ నీకు ఇస్తా అని చెప్తే ఒప్పుకున్నట్టు చెప్తారు. ఆడ ఒప్పుకొని వస్తారు. చెప్పిన నెల రోజుల నుంచే మొదలవుతుంది మళ్ళీ రాజకీయం. బయట ఆల్రెడీ బీజేపీ ఎదురు చూస్తూనే ఉన్నది. షిండే లాగా తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కర్ణాటక. అందుకే ప్లస్ ఆ అధిష్టానానికి ఆ గ్రిప్ కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పై రాహుల్ గాంధీకి ఆ రకమైనటువంటి గ్రిప్ పోయింది. మొత్తం గ్రిప్ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఎవరు చెప్పినా వినలేదు. ఎందుకంటే నమ్మకం పోయింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు అంటే ఉండే నమ్మకం వేరు, పార్టీ బలోపేతం అవుతుంది అనేది ఉండే నమ్మకం వేరుంటది. ఆ సిచ్యువేషన్ నుంచి చేజారిపోయింది. నెక్స్ట్ పరిణామం తెలంగాణలో కూడా ఆ పరిణామం జరగబోతుంది. కర్ణాటక పరిణామం ఏ మాత్రం అటు ఇటు జరిగినా తెలంగాణ కూడా అదే పరిణామం జరగబోతుంది. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాదు అన్న తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిన అంటే విజయ్ గారు అక్కడ డీకే శివకుమార్ అధికారంలోకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అంతా ఒక్కడై తానొక్కడై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన పరిస్థితి. సో రేవంత్ రెడ్డి పీఠానికి వచ్చిన డౌట్ ఏమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి మాట వింటుంది మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో. ఏమంటారు? ఓకే,
ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట వింటుండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం లాభం? నెక్స్ట్ నేనున్నా రాహుల్ గాంధీ చరిష్మా లేదు, ఏది లేదు, ఆయన ప్రైమ్ మినిస్టర్ కాడు. ప్రైమ్ మినిస్టర్ కానప్పుడు నాకున్న ఇంపార్టెన్స్ ఏంది? మోడీ గాలి నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తంగా రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నాడని చెప్పబోతున్నారా ఏంటి మీరు? అవకాశం ఉంటది అది, ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ పరిస్థితులు అట్లా వస్తాయి, రాజకీయ పరిస్థితులు. ఇట్లాంటి అవకాశం రేవంత్ రెడ్డి ఏదో ఒక సొంతంగా కాంగ్రెస్ పార్టీలో పుట్టిన వ్యక్తి కాదు కదా, అన్ని పార్టీలు మారినటువంటి వ్యక్తి. ఇప్పుడు డికే శివకుమార్ కూడా అదే రాజకీయంగా అదే చూసుకుంటాడు. డికే శివకుమార్ ఏం చేస్తాడు, ఒక 6 నెలలు ఏడాది ఆగంటే ఆగినట్టు యాక్షన్ చేస్తారు, వస్తారు, చేసేటువంటి సందర్భాలు అవన్నీ చేస్తూనే ఉంటారు ఉన్నటువంటి కేంద్రం నుంచి ఉండేటువంటి. రైట్, ఒకసారి రామచంద్ర గౌడ్ గారి నుంచి మీ వ్యాఖ్యలకు సంబంధించి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఏంటండి మొత్తంగా అటు డీకే ఇటు రేవంత్ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ గూటి వైపు చూస్తున్నారు, ఖచ్చితంగా అక్కడి నుంచి ఆహ్వానం వస్తే మారతారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏంటి ఆ పరిస్థితి ఉందంటారా నిజంగా? అలాంటిది ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీకి మంచి పరిస్థితి ఉన్నది, తెలంగాణలో ఉంది, అక్కడ కూడా ఉన్నది. వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లో కర్ణాటకను ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదో బీజేపీ గురించి ఆలోచించాల్సి వస్తే ఇక్కడ బీజేపీ అనేది ఏం లేదు. దాని గురించి అంటే మునిగిపోయి, అంటే ప్రతి రాష్ట్రానికి డిఫరెన్స్ గా ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేదు, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటది. దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరో కొంతమంది అంటే పార్టీకి అనుకూలంగా మాట్లాడితే జరగని విషయము, దాన్ని ఏ ఉద్దేశంతోనూ మాట్లాడతారని లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాలను తీసుకొని పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుకొని రావడం జరిగింది. బీజేపీకి ఇక్కడ ఓట్ల పర్సంటేజ్ ఏ రోజు కూడా లేదు. ఆ రోజులలో ఎంపీ ఎలక్షన్లలో కూడా అంటే బీఆర్ఎస్ కలుపుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తేనే ఈ రకంగా జరిగింది. ఈ రోజుగా అయినా బీఆర్ఎస్ బీజేపీ కలుసుకున్నా కాంగ్రెస్ ను ఓడించే శక్తి లేదు. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదో ఊహించుకొని మాట్లాడడము, ఏదో సందర్భాచితంగా సందర్భం వితౌట్ గా మాట్లాడడం అనేది పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాంటిది ఏదన్నా ఉంటే దేని గురించి కూడా నమ్మకం ఉండదు. మనిషికే నమ్మకం లేదు, పరిస్థితుల గురించి నమ్మకం లేదు, ఎలాంటి కూడా మానవ జీవితమే ఉండదనే నమ్మకం ఉంటుంది. ఈ రోజు ఖచ్చితంగా గట్టిగా అంటే స్ట్రాంగ్ గా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దీంట్లో ఉంటే దీంట్లో మనకు కావాల్సిన పరిస్థితి ఏంటి, నాకు ఇది కావాలనేది అంటే స్ట్రాంగ్ గా ఉన్నది. అక్కడ ఏంటంటే వాళ్ళకు ఒప్పందాలు జరిగిన దాంట్లో మాటలు తప్పితే దాంట్లో జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉన్నది. భవిష్యత్తులో కూడా కూడా ఇబ్బంది జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది జరగదండి. రైట్, మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ అటువంటి పరిస్థితి లేవు, కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వీక్ అవుతుంది. మరోసారి కూడా రాహుల్ ప్రధాని కావటం అనేది కలే అన్న టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే మనం మొన్న బీహార్ ఎలక్షన్ చూసాం, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతే తృణమూల్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తమకు వచ్చే సీట్లు ఎక్కడ తగ్గుతాయని చెప్పి కాంగ్రెస్ ను పక్కకు పెడుతున్న పరిస్థితి. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా యాత్రలు చేస్తున్నారు, ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయట్లేదు. కాంగ్రెస్ పార్టీని వచ్చి ప్రాంతీయ పార్టీలు సీట్లు అడిగే పరిస్థితి క్రియేట్ చేయలేకపోతున్నాడు రాహుల్ గాంధీ అనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఈక్వేషన్స్. ఏం చెప్తారు దీనికి? నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతంలో కంటే ఈ రోజు చాలా అంటే క్లిష్ట పరిస్థితిలో ఉంది. దానికి ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా తెలుసు. ఇందులో ఉన్న ముఖ్య నాయకులే బయటకు పోవడం జరిగింది. ఆ నాయకుల ద్వారానే ఇది ఇక్కడ నుంచి అన్ని రకాలుగా లబ్ధి పొందిన నాయకులే బయట పోయి వాళ్ళే స్ట్రాంగ్ అయ్యి దాన్ని పార్టీని వీక్ చేయడం జరుగుతుంది. ఈ కార్యకర్తలు నాయకులను మళ్ళీ తయారు చేసుకుంటే బాగుంటది. దానికి సంబంధించి కూడా మనం ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వంలో అంటే అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికి సమతుల్యం తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కొంతమంది నిజానికి ఇంతకు ముందు లబ్ధి పొందిన వాళ్ళే బయటకు పోయి దాన్ని అంటే మనతోని కాంగ్రెస్ పార్టీతోనే లబ్ధి పొందిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నష్టానికి కూడా కారకులు అవుతున్నారు. దాన్ని చూసుకొని భవిష్యత్తులో ఇది జరగకుండా చూసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవుతూనే బాగుంటది. ఇలాంటి పరిస్థితిలో ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు అనే సందర్భంగా తెలియజేస్తూ మార్పు కోసానికి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా ముందుండి బలోపేతం చేయడానికి కృషి చేస్తామండి. ఈ రోజు పరిస్థితి అయితే వీక్ ఉన్నాము, ఒప్పుకుంటాం దాంట్లో.
దాన్ని మార్పు తీసుకునే ప్రయత్నం తీసుకొస్తాము. ఏ మార్పు వచ్చినా గానీ వేరే పార్టీకి మేమైతే సహకరించే నాయకులు లేరు, అధికారులు కూడా లేరు. అంటే నాయకత్వంలో పొరపాట్లు జరగవు. మెయిన్ లీడర్స్ కూడా ఇప్పుడున్న స్ట్రాంగ్, అంటే పోయిన దాంట్లో ఎంతో మంది పోయితే ఇబ్బంది జరిగింది. భవిష్యత్తులో జరగకుండా పాత వాళ్ళని కూడా తీసుకొని పార్టీని బలోపేతం చేయడానికి కూడా కృషి చేయడానికి జరుగుతుందండి ఈ సందర్భంగా. రైట్. నరా విజయ్ గారు, మొత్తంగా చూస్తున్నాం డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరి వ్యవహారాన్ని చూస్తే అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమైనా ఈ రోజు కన్నడ నాట కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విమర్శలు మూటగట్టుకుంటోంది. రోడ్ల దగ్గర నుంచి ప్రజలకు కావాల్సిన మౌలిక వస్తువులు కావచ్చు, హామీల అమలుకు సంబంధించి అన్ని విషయాల్లోనూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సమయంలో డీకేకు పార్టీ పగ్గాలు అప్పగించి కాస్త స్ట్రెంథెన్ చేసుకునే దిశగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయలేకపోతుందని మనం భావించాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఎవరు బెటర్ అంటారు? సిద్ధరామయ్య, డీకే ఇద్దరిలో ఎవరి వైపు అటు ప్రజలు ఇటు కాంగ్రెస్ లోని నాయకులు మొగ్గు చూపే అవకాశం ఉందంటే మనం ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని మనం భావించవచ్చు అంటారు? ఇప్పుడు అక్కడ ఎవరి వైపు మొగ్గు చూపేది ఏం లేదండి. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలే. ఆడ ఐదు హామీల పేరుతో పోయి అన్ని ఫెయిల్ అయిపోయినటువంటిది. దాదాపు ఆడ ఎవరున్నా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి లేదు. అందుకనే పవర్ పంచాయతీ ఎక్కువ అవుతుంది. కంపల్సరీ సిద్ధరామయ్యని దింపి డీకే శివకుమార్ ఎక్కడమే డీకే శివకుమార్ కు ఉన్నటువంటి లక్ష్యం. అది ఏ రూపంలోనైనా పార్టీ ఒప్పుకోకపోతే అవసరమైతే బీజేపీతో కలిసి, ఎందుకంటే లేదు భవిష్యత్తు లేదు ఇక పార్టీకి వచ్చేది. ఎందుకంటే వచ్చిన హామీలు నెరవేర్చలే. ఉచిత బస్సు ఆగమాగం అయిపోయింది అక్కడ కర్ణాటకలో. మీరు బెంగళూరు పరిస్థితి ఆగమాగం చేసినటువంటిది. రాగానే వాళ్ళని బీజేపీ వాళ్ళని 30% అంటే వీళ్ళు 40% కమిషన్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్, విపరీతమైనటువంటి విమర్శలు వచ్చినాయి. మొత్తం పరిపాలన అంతా అస్తవ్యస్తంగా, ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన జీవిత లక్ష్యం నేను ముఖ్యమంత్రి కావాలి, పార్టీని మొత్తం నేనే డబ్బు కావచ్చు, అన్ని రకాల ఆర్థిక వనరులు కావచ్చు, ఇతర సామాజిక పరంగా కావచ్చు, పూర్తి స్థాయిలో నేను పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాను చెప్పుకుంటున్నాడు. అది అందరూ అక్కడ ఉన్న పార్టీ క్యాడర్ కూడా నమ్మినటువంటి అంశం. ఆ సందర్భంలో వచ్చినటువంటి తనకున్నటువంటి లక్ష్యాన్ని, తనకున్నటువంటి బలాన్ని తక్కువ చేసి నువ్వు ఇంకో ఏడాది అడ్జస్ట్ చేసుకోమంటే అడ్జస్ట్ చేసుకునేటువంటి వ్యక్తిత్వం అయితే ఉండదు. ఎందుకంటే శాశ్వతంగా జీవితాంతం ఆయన అనుకున్న ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలి. కేసులు ఉన్నాయని ఫస్ట్ లోనే ఎందుకు చేయలేదంటే ఇమ్మీడియట్ గా మేము నీతి నిజాయితీ మేము అంతా అని చెప్పి బీజేపీని విమర్శించి రావడంతో క్లీన్ ఇమేజ్ ఉన్న సిద్ధరామయ్యని ముందు పెట్టారు. లేకపోతే ఈయనకు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఈడీ ఇవన్నీ కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం గా పెడితే కేంద్రంలో ఉన్న బీజేపీ మొత్తం జైలు, సీఎంనే జైలు, కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ సిద్ధాంతం ఒక గట్టిగా మాట్లాడాల్సిన, నీతి నిజాయితీతో మాట్లాడాల్సినటువంటి సీఎంఏ జైల్లో ఉంటే ఇంకే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనే దాంతో ఆగడం జరిగింది. 2.5 ఏళ్ళ లోకలు 2.5 ఏళ్ళ లోకలు అని. 2.5 ఏళ్ళు అయిన తర్వాత నేను దిగను అంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దిగితే ఏమేమి ఒప్పందం దిగితే ఆ తర్వాత జరిగే సిద్ధరామయ్య కూడా ఊరికే ఉండరు. పరిస్థితి ఏ రకంగా జరుగుతుందో తెలియదు. నిరంతరం కుంభలాటల లాగానే ఉంటది. తనకు కావాల్సిన తన మనవనికి కూడా ఇప్పుడు క్యాబినెట్ లో చోటు కావాలి. ఒకవేళ నేను దిగితే సిద్ధరామయ్య మనవడు నా మనవనికి క్యాబినెట్ లో స్థానం కావాలని అడుగుతుండనేది వస్తున్నటువంటి వార్తలు. ఇవన్నీ ఒక అడ్జస్ట్మెంట్, అంటే ఇమీడియట్ గా ఎట్లాగో సిద్ధరామయ్యని తప్పిస్తారు అనేది. తప్పించిన తర్వాత సిద్ధరామయ్య ఒకే తీరుగుంటాడా? ఎప్పుడు కేసులు, ఒక ముఖ్యమంత్రి మీద కేసులు వచ్చే అవకాశం ఉంటాయి. ఆల్రెడీ ఉన్న కేసులు బయటకు తీస్తుంది బీజేపీ. ఏ రకంగా ఉంటుంది మొత్తం మీద ఈ 5 సంవత్సరాలలో కర్ణాటకలో ఆ పార్టీ కొలాప్స్ కాబోతుంది. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది లేదు. ఇక నెక్స్ట్ కర్ణాటకలో అధికారం రాకపోయిన తర్వాత ఇక కాంగ్రెస్ కున్నది ఓన్లీ హిమాచల్ ప్రదేశ్ అండ్ తెలంగాణ. కర్ణాటక ప్రభావం ఎట్లా? తెలంగాణ పోయినసారి కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చినందుకే మేము ఇక్కడ వస్తామని లేపినటువంటి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అంశం కనిపించింది కదా. ఇప్పుడు కర్ణాటక రాజకీయంతో కాంగ్రెస్ రాజకీయాన్ని, అంటే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాన్ని ముడిపెట్టే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే అక్కడ ముందే ఇద్దరికి కలిపి హామీ ఇచ్చారు, 2 సంవత్సరాలన్నర ఒకళ్ళు, 2 సంవత్సరాలన్నర ఒకళ్ళు. ఇక్కడ అటువంటి హామీ లేదు కాబట్టి అటువంటి పరిస్థితులు అయితే ఉండవని మనం భావించవచ్చు. హామీ ఉంటేనే సంక్షోభం రావాలని ఏం లేదు పార్టీలో. హామీ లేకపోయినా రకరకాల సంక్షోభాలు వస్తుంటాయి. రైట్. మొత్తంగా చూద్దాం, కన్నడ నాట ట్రబుల్ షూటర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రబుల్ షూటరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక బబుల్ షూటర్ గా తయారైన పరిస్థితి. సో ఏ విధంగా డీకేను చల్లబరుస్తుంది కాంగ్రెస్ అధిష్టానం అనేది ఈ రోజు సాయంత్రం కల్లా క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చర్చలో పాల్గొన్న రామచంద్ర గౌడ్ గారికి